మీడియా మిత్రులకు మన సోదరి సోదరిమణులకు కాళోజీ గారి జయంతి సందర్భంగా అభినందనలు. స్ఫూర్తిదాయకంగా ఉండే ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశంగా భావిస్తాను. ముఖ్యంగా అన్యాయానికి ఎదురు తిరగడం, సమానత్వం కోసం పోరాటం చేయడం, ఎక్స్‌ప్లాయిటేషన్స్ తర్వాత దీన్ని అరికట్టడానికి గలం విప్పడమే కాకుండా కలంతో ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా అందరికంటే ముందుగా తెలంగాణ నాదం వారిదని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం కానీ వేరే కానీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. అదే పుట్టుకనేది చావునేది బ్రతుకంతా దేశానిది. అటువంటప్పుడు దేశం, సమాజం, ప్రాంతం అందరినీ ఒకలా చూడడానికి చేసే ప్రయత్నంలో అన్యాయాన్ని ఎదుర్కొంటామని గలం విప్పిన పెద్ద మనిషి కాళోజీ నారాయణరావు. చాలా తెలంగాణ భాషకు, మాటకు, వాదానికి ప్రతిరూపంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు. అదృష్టం ఏమిటంటే 1959 నుంచి 62-63 వరకు నేను వారితో కలిసి చర్చించే అవకాశం ఒక హై స్కూల్ పిల్లవాడిగా. ఎందుకంటే మిత్రమండలి అనే ఒక సంస్థను స్థాపించి దాంట్లో మీకు తెలుసు వరవరరావు గారు, అంపశయ్య నవీన్ గారు, తర్వాత తిరుపతి రెడ్డి గారు, నేను వాళ్ళంతా కాలేజీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అయితే నన్ను ఒక్కనే హై స్కూల్ స్టూడెంట్ వాళ్ళతో కలిసి ప్రతి నెల 2వ శనివారం సెంట్రల్ లైబ్రరీలో ఓ కవితను, ఓ సామాజిక కోణాన్ని, సబ్జెక్టును, మరి ఒక లిటరరీ అంశాన్ని ఏదో ఒకటి తీసుకొని చర్చించి సుదీర్ఘంగా సమాజ స్ఫూర్తికి, సమాజ చైతన్యానికి అంకురార్పణ చేసిన దాంట్లో కాళోజీ నారాయణరావు గారు మాకు మా వ్యక్తిగత జీవితాల్లో చిరస్మరణీయుడుగా మిగిలిపోతాడు. ఆ అవకాశం నాకు దొరకడం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఈరోజు తెలంగాణ, అందుకే కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసిన 3, ఒకటి కళాక్షేత్రాన్ని పూర్తి చేయడం, 2వది వారి పేరున మరి అవార్డు, 3వది హెల్త్ యూనివర్సిటీ పేరు, 4వది తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రకటించడం. ఇది చారిత్రాత్మకం. ఇది తెలంగాణ నాదానికి తన వంతు చర్యగా, మనవంతు చర్యగా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ గారు ఇది చేయడం, ఇది చారిత్రక సత్యం. ధన్యవాదాలు.